తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు నివాళులర్పించారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలన్న తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముణ్ణి మహానాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలని తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్ అని, అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని, తాతయ్య నందమూరి తారక రామారావు గారే తన నిత్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ అంజలి ఘటించారు. విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని, నటనకు విశ్వవిద్యాలయమని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగారని బాలయ్య గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితమే ఒక చరిత్ర అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సినీ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక దిశ నిర్దేశించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వల్లే తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. అన్న నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని బందర్ రోడ్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ జీవితమే ఒక చరిత్ర అని అన్నారు. సినీ నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు రాజకీయాల్లో దేశానికి ఒక దిశ చూపిన మహనీయుడని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా అమలు అవుతున్నాయని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పాలనే ఆయన మార్క్ అని పేర్కొన్నారు. యుగ పురుషుడు స్థాపించిన పార్టీలో తాను కార్యకర్తగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వల్లే తెలుగు వారి కీర్తి ప్రపంచం నలుదిశలా వ్యాపించిందని చెప్పారు. వైసీపీ పాలనలో మసకబారిన రాష్ట్ర కీర్తిని తిరిగి తీసుకురావడానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మద్దతు పలికారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి కూటమి నేతలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో ముందుకెళ్తామని అన్నారు. భారతదేశానికి ఒక దశ నిర్దేశించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ రాష్ట్రంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు కూడా చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు వరకు కూడా భారతదేశం అంతటా కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ పెన్షన్ లాంటి కార్యక్రమాలు చేపడతా ఉందంటే అది రామారావు గారి యొక్క మార్క్ అని తెలియజేస్తుంది. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటం మా అదృష్టం అని భావిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం యొక్క మనుగడ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కానీ, ప్రపంచంలో ఇతర దేశాలకు కానీ అందరికీ కూడా గుర్తింపు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లకై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. సమిష్టి కృషితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఆర్ఓ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఇప్పటికే చేస్తున్న ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేసిన 3 అంచెల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులకు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు అత్యంత కీలకమైన భద్రతా ఏర్పాట్లపై మార్గనిర్దేశనం చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సరైన విధంగా బారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తుకు చేసిన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ వివరించారు. 1982 మార్చి 29న కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే సాధ్యమైందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. వయసును లెక్క చేయకుండా చంద్రబాబు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కులులాగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తున్నారని అన్నారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధా వెంకన్న, రాధారంగ మిత్రమండలి సభ్యులు చెన్నుపాటి శ్రీనివాస్, పలువురు టీడీపీ నేతలు పాల్గొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ 1982 మార్చి 29న కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఎన్టీఆర్ పక్షాన చంద్రబాబు నిలిచి ఆయనను మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీ బాధ్యతలు స్వీకరించాలని కార్యకర్తలు ఆనాడే భావించారని పేర్కొన్నారు. టీడీపీ ద్వారా పదవులు పొందిన నాయకులు ఆ పార్టీని వదిలేసిన గుండె నిబ్బరంతో ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడ్డారని అన్నారు. వయసును లెక్క చేయకుండా చంద్రబాబు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 4 దిక్కుల్లాగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తున్నారని అన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు 1984లోనే ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయానికి వచ్చారు. తదుపరి 96లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలు ఈ పార్టీ ఎన్నో కష్ట నష్టాలు పడ్డవే కాకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులుగా చేసిందో వాళ్ళే తెలుగుదేశానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడినా గుండె నిబ్బరం చేసుకొని ఈ పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పేద ప్రజల కోసం ఈ పార్టీని పెట్టి, చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే కాదు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు, నలుగురు 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఇలాగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వాళ్ళు భాగస్వాములయ్యారు. 2019లో తెలుగుదేశం పార్టీ అయిపోయింది కదా, పని అయిపోయిందనే దగ్గర నుంచి ఇవాళ 2024 కాడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది అనే దాకా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే నాదెండ్ల భాస్కర్రావు గారి క్రైసిస్ ఏదైతే ఉందో ఆ క్రైసిస్లో ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడి అతని ఆలోచన విధానంతో ప్రజలతో మమేకమయ్యి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ అధికారంలోకి ఎలా తీసుకొచ్చారో అలాగే 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారికి తోడుండి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారికి తోడుగా చంద్రబాబు గారు ఉన్నారో, చంద్రబాబు గారికి తోడుగా ఈరోజు లోకేష్ బాబు గారు ఉన్నారు. అనంతరం చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో యువతకు ఉద్యోగాలు లేక వలసపోవాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు అవసరతను గుర్తించి తాను టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన బుద్ధా వెంకన్న గారికి, అలాగే పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. ఆ దిశగా ఆలోచించి పాజిటివ్గా నేను ఈ పార్టీలో చేరటం, వీళ్ళందరి ప్రోద్బలంతో, ముఖ్యంగా బుద్ధా వెంకన్న గారి ప్రోద్బలంతో ఈ రోజున ఈ విచిత్రమైన పరిస్థితిలో తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారి కేక్ కటింగ్ కోసే సందర్భం నా ముందుకు వచ్చింది. మరొకసారి ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి ఆవశ్యకత ఎంతుందో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యా నా కూతురు విషయంలోనే. అందుకనే ఈ నిర్ణయం తీసుకొని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది. ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలను సమర్పించారు. ఘాట్ రోడ్లో చెప్పుల స్టాండ్ వరకు, మహామండపంలో 5వ అంతస్తు వరకు క్యూ లైన్లు బారులు తీరాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు బొప్పన భౌకుమార్ అన్నారు. సంక్షేమ పథకాలకు ఒక దిక్సూచిగా నిలిచారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారని, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, తెలుగుదేశం నాయకులు బొప్పన భావకుమార్, టీడీపీ విజయవాడ పార్లమెంటు నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా బొప్పన భావకుమార్ మాట్లాడుతూ, ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలకు చేయూత ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గుర్తించుకోదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారని తెలిపారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం మాట్లాడుతూ, సంక్షేమం అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే సంక్షేమం అని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా పరిపాలన అందించారని అన్నారు. కాంగ్రెస్ కంచుకోటలను బద్దలుగొట్టి దేశంలో అన్ని పక్షాలను ఏకం చేసి వినూత్న ప్రజాస్వామ్యాన్ని నిర్మించారని తెలిపారు. ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు ఈ పార్టీ స్థాపించిన ఆయన ఈ పార్టీలో అనేక రకాల సంక్షేమాలు తీసుకొచ్చి పేదబడుగు వర్గాలకి అనేక చేయూతనిచ్చి ముందుకు నడిపించిన మన నాయకుడు 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలోకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాయకులు అందరూ మన చిన్ని గారి ఆఫీస్లో, అంటే ఇవాళ చెప్పకూడదేమో, ఆల్రెడీ ఎంపీ అయిపోయినట్టే, 4వ తారీఖు రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ అయ్యే మన ఎంపీ గారి ఆఫీస్లో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని, ప్రతి నాయకులు, డివిజన్ నాయకులు, అట్లాగే అభ్యర్థులు, రకరకాల పార్టీ సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రపక్షాలని, ప్రతిపక్షాలని, అన్ని పక్షాలని ఏకం చేసి ఒక భారతదేశంలో ఒక వినూతనమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మించినటువంటి ఒక ఎన్టీఆర్ గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పటికి కూడా చారిత్రాత్మకమైనటువంటి విషయం. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఆనాడు చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈనాడు ఇంత కృతజ్ఞతాపూర్వకంగా వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయటం మీ ద్వారా ప్రజలందరూ కూడా చాలా శ్లాఘనీయమైన మరొకసారి మీ అందరూ కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూనే సెలవు తీసుకున్నాను.
ఎన్టీఆర్ అభిమాన సంఘం ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పటమట ఆర్టీసీ కాలనీలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులు తూమాటి ప్రేమ్నాథ్, సంఘం సభ్యులు బసవేశ్వరరావు, జమ్మల్ ప్రసాద్, జి ధనశేఖర్, ధనేకుల కాళీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఎన్టీఆర్ 100 అష్టోత్తర వ్యాస సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం 101వ జయంతిని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మోడల్ రాజ్యాంగ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా సంక్షేమం చేయలేదని, ఎన్టీఆర్ వచ్చిన తరువాతే ₹2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, హార్స్ పవర్ 50 రూపాయలకే కరెంట్ ఇచ్చారని చెప్పారు. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ముద్ర ఉందని, వాటిని ఎవరూ చెరపలేరని అన్నారు. మనకి ఆ తెలుగుదేశం పార్టీ వారు స్థాపించారు 1982లో. దాంతో ఈ దేశానికి అంతా ఆదర్శవంతమైనటువంటి మోడల్ రాజ్యాంగ విధానం ఆయన తీసుకొచ్చారు. ముఖ్యంగా అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ఎవరూ కూడా చేయలేదు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొంతమంది తెలియక కుహనా రాజకీయవేత్తలు, మేధావులు అని చెప్పుకునేవాళ్ళు అవి ఉచితాలు అంటారు. కానీ వాటన్నిటికీ కూడా ఇన్సెంటివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి రామారావు గారు ఈ సమాజానికి ఆయన సందేశం ఇచ్చారు. ఎట్లాగంటే ₹2 కిలో బియ్యం పథకం అప్పుడు ₹3.65 ఉండేది బియ్యం ఖరీదు. దాన్ని ₹2 ఇచ్చారు ఆయన, అంటే సగం ధరకి సబ్సిడీకి. అట్లాగే జనతా వస్త్రాలు సగం ధరకే ఇచ్చారు. అట్లాగే హార్స్ పవర్ 50 రూపాయలు చొప్పున కరెంట్ ఇచ్చి ఆయన చేసినటువంటి ఈ 3 చర్యల వలన జనతా వస్త్రాలకి ఆప్కో కార్మికులందరికీ కూడా జీవనోపాధి కలిగించారు. దేవుడి పటాల పక్కన ఆయన ఫోటోని పెట్టుకొని పేద ప్రజలు పూజిస్తున్నారంటే ఆయన ప్రభావం ఎంత ఉందనేది సమాజం మీద మనకి తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన్ని ఒక దేవుడిగా కొలిచి ఆయన చేసిన కార్యక్రమాల నాటిని ఇచ్చేసి ప్రజలందరూ ఆయన్ని ఫాలో అయ్యి ఒక రాజకీయాలకు ఒక స్ఫూర్తిగా నిలిచాడు ఎన్టీ రామారావు. అలాగే అధికార వికేంద్రీకరణ అనేది అచ్చంగా అసలు ఎన్టీ రామారావు దానికి అర్థం చెప్పింది ఎన్టీ రామారావు. సమితులు స్థానే 300 సమితులు స్థానే 1104 మండలాలు ప్రవేశపెట్టి అధికార వికేంద్రణ అసలైన అధికార వికేంద్రీకరణ అంటే ఏంటో ఆయన చూపించి ఆచరణలో తర్వాతి పరిపాలకులకి ఆదర్శంగా నిలిచాడంటంలో ఎంతమాత్రం అతిశయోక్తి. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, సాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 502 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, రికార్డులు లేని వాహనాలు, వస్తువులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 2602 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 23 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నామని, 7గురికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. అలాగే 307 లీటర్ల మద్యం, 46 లీటర్ల ఎన్డీపీఎల్ లిక్కర్, 1 నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, 93,600 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశామని తెలియజేశారు. కౌంటింగ్ రోజున నగరంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని విజయవాడ కొత్తపేట సీఐ గణేష్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలపై పందాలు కట్టిన, అల్లర్లు సృష్టించిన, ర్యాలీలో పాల్గొన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీకి చేరుకున్న పోలీస్ సిబ్బంది 6 బృందాలకు విడిపోయి 4 బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొత్తపేట సీఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ఆయా బ్లాకుల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు, వారు ఎంతకాలంగా నివాసం ఉంటున్నారనే సమాచారం సేకరించడంతో పాటు నివాసితుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఆయా బ్లాకుల ఎదుట నిలిచి ఉంచిన ద్విచక్ర వాహనాలు, ఆటోల రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు లేని 5 ఆటోలు, 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. పోలీసులు తనిఖీ నిర్వహించిన బ్లాకుల్లో కొత్తగా అద్దెకు వచ్చిన వారి వివరాలు, అనుమానాస్పద వ్యక్తుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ గణేష్ మాట్లాడుతూ పోలింగ్ సమయంలో కాలనీ వాసులు చాలా చక్కగా పోలీస్ శాఖకు సహకరించడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. త్వరలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కాలనీలో తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తామని అన్నారు.
తనిఖీల్లో 5గురు సస్పెక్ట్ షీటర్లను గుర్తించడంతో పాటు వారి జీవన శైలిపై ఆరా తీస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ప్రజలను ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని ఆరా తీస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ దుర్గాశేఖర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. సప్లై చెకింగ్ కింద మేము తెల్లవారుజామున మా వెస్ట్ డివిజన్ ఫోర్స్తో సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాలనీలో 4 బ్లాక్స్ని మేము చెక్ చేయడం జరిగింది. సుమారుగా 128 ఫ్లాట్స్ వస్తాయి. అందులోనూ 128 మంది ఫ్యామిలీస్ మేము చెక్ చేయడం జరిగింది. అందులో 5 సస్పెక్టెడ్ పర్సన్స్ ప్రీవియస్ ఎస్టీ సీట్స్ ఉన్న వాళ్ళని మేము వాళ్ళని పికప్ చేయడం, ఇదే క్రమంలో వెహికల్ చెకింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 85 వెహికల్స్ చెక్ చేయగా అందులో వితౌట్ రికార్డ్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించడం వల్ల సుమారుగా 18 2 వీలర్స్ అలాగే 5 ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. మీ ద్వారా ముఖ్యంగా మీడియా వారి ద్వారా తెలియజేసేది ఏమనగా రాబోయే కౌంటింగ్ నిమిత్తం ప్రజలందరికీ కూడా మా వెస్ట్ డివిజన్ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ పేర్కొన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోసం చెప్పారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 1,00,000 మెజార్టీతో, పశ్చిమ అభ్యర్థి సుష్మా చౌదరి 15,000 మెజార్టీతో గెలవనున్నారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో వించిపేటలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ పేదల కష్టాలను చూసి కలత చెంది ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలన చూసి పశ్చిమ నియోజకవర్గంలోని మైనారిటీస్ కూడా ఎన్డీఏ కూటమికే ఓటు వేశారని అన్నారు. రాష్ట్రంలోని కాదు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి 15,000 మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. జూన్ 4న కౌంటింగ్ రోజు కూటమి విజయం ఖాయం కాబోతుందన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలుగువాడి ఆత్మగౌరవం, నమ్మకం, అన్నదాత అతి తక్కువ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలో తీసుకొచ్చిన మహనీయుడు, నట సామ్రాట్ అయినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మన కార్యాలయం ఎంఎస్ బేగ్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా అన్నగారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనమందరం చెప్తా ఉన్నాం, పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది. ఈరోజు మనం చూస్తే పశ్చిమ నియోజకవర్గంలో ఎంతోమంది మైనారిటీస్ ఉన్న నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థికి ఓట్లేసి రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ రోజు మనం అందరూ చూడబోతా ఉన్నాం ఏ రకం గలుపు ఉంటుందో. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో రావడం ఖాయం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి మనం అందరం కూడా బల్లగొద్దుతున్నాం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారి గెలుపు కూడా 15,000 నుంచి 20,000 మెజారిటీలో ఆయన కూడా గెలవబోతున్నారని చెప్పి మనం అందరం కూడా చూడబోతున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.